జూన్ 4 వెన్నుపోటు దినం అంటూ నిన్న వైసీపీ నాయకులు చేసిన హడావుడిని ఎలా చూడాలంటారు? నిజంగానే వెన్నుపోటు దినమా? అది ఏం చెప్తారు మరి మీరు? జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం అంటే ఏం తెలుసా నీకు? మీ బాబాయిని గొడ్డల పోటుతో చంపించావు చూసావా, అది వెన్నుపోటు దినం. అమరావతి రైతులని ఆడవాళ్ళని కూడా చూసి కొట్టేసావు చూడు, అది వెన్నుపోటు దినం అంటే. రావడం ప్రజావేదిక కూల్చావు చూసావా, అది వెన్నుపోటు దినం. నీ చెల్లిని, నీ తల్లిని, ఇంకొక చెల్లిని గంటేసావు చూసావా, అది దానికి పెట్టుకోవాలి వెన్నుపోటు దినం. నువ్వు దేనికి పెడుతున్నావు వెన్నుపోటు దినం? చంద్రబాబు వచ్చినాక అభివృద్ధి పరుగులు తీస్తుంది, సంక్షేమం పరుగులు తీస్తుంది, అన్ని చేస్తున్నందుకు దానికి వెన్నుపోటు దినం పెట్టుకోవాలా? జగన్మోహన్ రెడ్డి, ప్రజలు నిన్ను చీకొడుతున్నా నీకు సిగ్గు, జ్ఞానం, మర్యాద ఒక్కటన్నా నీకేమన్నా ఉందా నీచం? నువ్వు ఎప్పుడు వచ్చి ఆడవడం తప్పక నువ్వు మారవా? నీ బతుకు అంతేనేగా, నీ జన్మ అంతేనా? ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చినా, అరే మాట్లాడితేనే పులి 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 అంటావు, పులివెందులు పులి, అరే అసెంబ్లీకి రావు, పిరికోడివి నువ్వు కూడా మాట్లాడమా? నీ స్థాయి ఏం జగన్మోహన్ రెడ్డి? నీ స్థాయి చూసుకొని మాట్లాడు. నీ స్థాయి ప్రజలు నీకు ఇచ్చారు, నేను పక్కన కూర్చొని పెట్టారు, కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చొని పెట్టారు. ఇకనైనా నువ్వు హోదాగా రాజకీయం చేయి, అంతేగాని పిచ్చి వాగుళ్ళు కానీ వాగితే ప్రజలు నీకు సరైన మళ్ళీ గుణపాఠం చెప్తారు. ఎందువల్ల అంటారు? అసలు ఆయన పదే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదనుకోవాలంటారా? మరి నీలాగా వెన్నుపోటు మద్యపాన నిషేధం అన్నావు, చేసావా? ఇదేముందన్నా, నేను రాగానే సిపిఎస్ రద్దు అన్నావు, చేసావా? నువ్వు ఏం చేసావు సక్రంగా? ఏ పథకం ఒకటన్నా నువ్వు చేసావా? 3,000 రూపాయలు ఇస్తానని పెంచుకుంటా 5 ఏళ్ళు లాస్ట్లో పెంచాను. నువ్వు వాటి గురించి మాట్లాడగా, చంద్రబాబు రావడం 3,000 ఉన్నది, ఒకేసారి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. రేపు తల్లికి వందనం రేపు ఇవ్వబోతున్నాం, రేపు 12 తారీఖున, ఆగస్టు 15న ఉచిత బస్సు ఇస్తున్నాం. ఇన్ని పథకాలు, నువ్వు చేసిన అప్పులన్నీ ఒక పక్కన పూడ్చుకుంటా ఇన్ని పథకాలు అమల్లో చేస్తుంటే నీకు కడుపులో మంట. రేపు తల్లికి వందనము ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాడు. ఇక నాకు పుట్టగతులు ఉండవు, నా పార్టీ ఇక బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే అని నీకు ఒక దిగులు, ఒక ఏడుపు పుట్టింది. కూటమి ప్రభుత్వం మీద ఒక ఏడుస్తావు నువ్వు పడి, అంతగా తప్పక నీకు ఇక ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా నువ్వు ఇలాంటివన్నీ మానుకొని నువ్వు సక్రంగా చేసుకుంటే నీకు ఈసారన్నా కనీసం ప్రతిపక్ష హోదన్నా ఇస్తారు ప్రజలు. ఎందుకేమని ఎవరంటారు? ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరు అనే మా ఆలోచన మీకెందుకు ఉంది? మళ్ళీ అధికారంలోకి వస్తాం కళ్ళు మూసుకోండి అనే ధీమాతో ఇదైతే ఉన్నాడు కదా. మరి నిన్న వచ్చిన జన సందోహాన్ని మరి ఎలా చూడాలంటారు? జనాలు రాలేదంటారా నిన్న? మరి ఏ జనాలండి, 50 మంది 30 మంది, వాళ్ళకెంత 200-300 400 క్వార్టర్ మందు ఇస్తే వాళ్ళ జనాలు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా నమ్మి ప్రజలు కూడా వస్తారా బాబు దగ్గరికి? నువ్వు ఏం చేసావని రాష్ట్రానికి? 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉందండి? 5 ఏళ్ళు ఎవరైనా మాట్లాడారు రోడ్డు మీదకి వచ్చి? తెల్లారితే శుక్రవారం వస్తే నువ్వు అరెస్టులు, శనివారం వస్తే అరెస్టులు, ఎవడైనా మాట్లాడితే వాడి హౌస్ అరెస్టులు. భయపడిపోయారు 5 రోజులు. ఇవాళ స్వేచ్ఛగా చంద్రబాబు వచ్చినాక ప్రతి ఒక్కడికి స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వీడియో ముందుకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. కనీసం 5 ఏళ్ళు ఏమైనా ఉందా స్వేచ్ఛ ప్రజలకి? పులివెందుల్లో కూడా నిర్వహించారు కదా, మరి అక్కడ పులివెందుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని పాల్గొనలేదంటారు? మరి అక్కడ భయం అంటే ఆయన వస్తే ప్రజలు తిరగబడతారని భయం. ఎందుకండి? సొంత నియోజకవర్గమే కదా. ఈ సొంత నియోజకవర్గంలో కూడా భయపడుతున్నాడు ఆడ ప్రజలు. అక్కడ కూడా ప్రజలు చెప్పులతో కొట్టే రోజులు వచ్చినాయి ఆయనకి, అందుకని ప్రజలు కొడతారని చెప్పి భయం. అందుకే వాళ్ళ పేటీఎం బ్యాచ్ 4 పెట్టుకునేది. ఆడికి వచ్చాడు మన తెనాలి, వచ్చి సీఎం అంటారు ఆ పేటీఎం బ్యాచ్లు. ఏం పని బాట్లేదు. వాళ్ళెవరు అనేది దొంగలు, గంజాయి తాగే ఒక బ్యాచ్. వాళ్ళు ఒక్కొక్కరి మీద 25 కేసులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు అసలు ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు రాష్ట్ర ప్రజలకి? వాళ్ళని పోయి నువ్వు పలకరించి వస్తావు, పోయి వాళ్ళని పోయి వాళ్ళకి వాళ్ళ అమాయకులా? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రకంగా చేస్తే రాష్ట్రంలో నీ పుట్టగతులు ఉండబాయా? అమాయకులు కాదా వాళ్ళు? దుర్మార్గులు. ఇన్ని కేసులు ఈ రకంగా వాళ్ళు గంజాయి మత్తులు ఏం చేస్తారు? ఆడపిల్లలను కూడా ఏమైనా చేస్తారు వాళ్ళు.
వీడికంటే బాధ్యత నువ్వు చేసినంత మాత్రం రోడ్డు మీద కొట్టాలా? ఇది ఎక్కడ రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు కదా మరి. ఈ పోలీసులు కొడతారండి ఎవరైనా కానీ వాళ్ళు చట్టం. ఇంకా పోలీసులు లేకపోతే రాష్ట్రంలో ఇంకా చట్టం న్యాయం ధర్మం ఇంకేమైనా ఉంటుందా? అలాంటి పోలీసులను మళ్ళీ పోలీసులను కొట్టడం ఇదే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి నువ్వు నేర్పిస్తున్నావా? ఆయనే అంటున్నాడు కదా పోలీసులు బట్టలు ఒప్పదెత్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి వాళ్ళని కొట్టడంలో తప్పే ఉందంటారు మరి. అసలు జగన్మోహన్ రెడ్డి సంస్కృతి అదే కదండి. వాళ్ళ సైకో బ్యాచ్ మొత్తం కూడా మాట్లాడితే బట్టలు ఓడదీస్తాం ఎవరికి బట్టలు ఓడదీస్తావు నువ్వు? ఎంతమంది బట్టలు ఓడదీస్తావు రాష్ట్రంలో? తరిమి కొడతారు నిన్ను జగన్మోహన్ రెడ్డి. బట్టలు ఓడ తీయడానికి ఎవరు చేతకాని వాళ్ళు ఎవరు లేరు రాష్ట్ర ప్రజలు. నేను తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. నువ్వు ఇంకా ఇప్పుడైనా కానీ మూసుకొని మంచిగా రాజకీయం చేయి. చంద్రబాబునే తరిమి కొట్టే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని చెప్తున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అయితే కనుక చంద్రబాబుని తరిమి కొట్టే ప్రజలు ఉన్నారు అలా. అందుకే ఆయనకు అన్ని సీట్లు ఇచ్చింది చంద్రబాబు అంటే ఒక విజన్ అంటే ఒక చంద్రబాబు. ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం తెలిస్తే 164 సీట్లు కూటాన్ని కట్టబెట్టారు చంద్రబాబు మీద ఒక నమ్మకం. చంద్రబాబు ఒక బ్యాండ్ తెలుసా మీకు? చంద్రబాబు అభివృద్ధి ఆకాంక్షిస్తాడు. నువ్వు ఒక్క అభివృద్ధి చేసావు అది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నువ్వేమన్నా ఒక ఇటుక రాయేసి ఎక్కడైనా ఒకటి కట్టావని చెప్పు. 17 మెడికల్ కాలేజీలు, 11 పోర్టులు, దాదాపు 700 కోట్లతోటి రాజప్రసాదం లాంటి మహలు ఇవన్నీ కట్టారు కదా మరి. ఆయన కట్టలేదు అంటారు ఏంది మీరు? కట్టాడండి. అక్కడ ఒక వైజాగ్లో మహారాజ్ ప్యాలెస్ కట్టాడు ఒకటి. ఈ గవర్నమెంట్ డబ్బులు పెట్టి కట్టాడు. రేపు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా, నేనే అక్కడ కొలకొచ్చు ఆ బీచ్ చూసుకుంటా అని కట్టావు. అంతే సైకో ఆనందం అంటే ఆయనకి. కాలేజీలు కట్టాడు. అవన్నీ ఆడు 2-3 కాలేజీలు కట్టాడు. అది చెప్తాను అభివృద్ధి. పోర్ట్ లేదు. లాస్ట్లో శంకుస్థాపన చేసావు. ఏది గవర్నమెంట్ పోకముందు ఊరక ఏదో శంకుస్థాపన చేసావు 2-3. అది కట్టేది ఎవరు? అది కట్టే చంద్రబాబే. పూర్తి చేసేది కట్టే చంద్రబాబే. నువ్వు 5 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక్క ఇటుకి రాయి వేసినట్టు ఎక్కడా చరిత్ర లేదు. నువ్వు కడప స్టీల్ ప్లాంట్కి వేసాడు 2 సార్లు ఇటుకి రాయి. మర్చిపోయారా ఏంది? 2 సార్లు వేసావు. మీ నాన్న కూడా ఒకసారి వేసాడు, మర్చిపోయా. మీ నాన్న కూడా ఒకసారి గాలి జనార్దన్ రెడ్డితో వేస్తే ఆ గాలి జనార్దన్ రెడ్డి ఇవాళ ఎక్కడ ఉన్నాడు? మీ అన్నే అనుకుంటా గాలి జనార్దన్ రెడ్డి కూడా. మీ అన్నే. నువ్వు కూడా అదే అక్కడికే పోతావు. నువ్వు రేపు మేము తీసుకొస్తాం కడపలో. మేము ఈసారి శంకుస్థాపనకి ఇంకో ఏం ఉండవు. ఈసారి కట్టడమే మొదలు పెడుతున్నాము. చంద్రబాబు నాయుడు శుభ్రంగా ఎన్ని కడతాడు నీట్గా. ప్రజలకు మొత్తానికి ఉద్యోగాలు వస్తాయి. ఐటీ ఇక్కడ మొత్తం రాజధాని కానీ వైజాగ్ కానీ ఐటీ వస్తుంది. కాటం రాజధాని రేపు కాటం వాళ్ళు వస్తుంది. ఇలా వేల మందికి ఉద్యోగాలు, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రజలు సుఖశాంతులతో బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకా 4 ఏళ్ళు ఆగినాక, నువ్వు 3 ఏళ్ళు ఆగినాక చూడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఒక పక్క పోలవరం, ఒక పక్క రాజధాని ఇవన్నీ అయితే ప్రజలు నిన్ను కొడతారు. ఒకటి కూడా వేరు. నువ్వు అటు రాజధాని నాశనం చేసావు, అటు పోలవరం నాశనం చేసావు. ఏమన్నా ఒకటి ఉపయోగపడేది ఒక్కటి చేసావా? అదేమంటే చేపల మార్కెట్లు, చేపలు అమ్మడాలు, మటన్లు అమ్మడాలు, చికెన్లు అమ్మడాలు. అవి ఉద్యోగాలా? ఏం ఉద్యోగాలండి? అవి చికెన్ కొట్టుకుని చేపలు కొట్టుకుని 10 మంది చేపలు కొట్టుకుంటే ఉద్యోగాలు వస్తాయి. చేపలు చేసుకుని కూలండి. అవి ఉద్యోగాలు కాదు. అవి అభివృద్ధిలో భాగమే కదా. ఏదో ఒకటి వ్యాపారం పెట్టుకోవడానికి ఇచ్చాడు కదా మరి. మీరు ఇంకా ఇది తప్పక ఇంకేముందిలే. మీరు ఆ చేపలు అవి చేసుకోవడం, మా మటన్ కొట్టుకోవడం, ఆ చికెన్ అమ్ముకోవడం, ఇది తప్పక మీరు పిల్లలకి మంచి ఉద్యోగాల కల్పన అవన్నీ చేయడం మీకు చేతగా జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా నోరు మూసుకొని కూర్చుంటే మంచిదని మేము హితబోధ చేస్తున్నాం.